ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి తిరుత్తని వేణుగోపాల్ గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. వేణుగోపాల్ గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు అయింది. ముందస్తు బెయిల్కి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటి? బెయిల్ మంజూరు అయిన తర్వాత కూడా జూన్ 6కి వాయిదా వేశారు. ఎలా చూడాలి సార్? మీ పేరు సార్? లక్ష్మీ నాగ్. సార్ లక్ష్మీనాథ్ గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస గారికి, జనసేన నాయకులకి, టీవీ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. లక్ష్మీనాథ్ గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈరోజు పురంధేశ్వరి గారిని, ఈరోజు ఏదైతే కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారిని ఏ విధంగా మేనేజ్ చేసి 39 మంది పోలీసుల అధికారులు రాష్ట్రంలో వాళ్ళకి కావాల్సిన అధికారులు చూసుకోవడం జరిగిందో అప్పుడే ఏదైతే రాష్ట్రం రావణ కాస్తగా మారడానికి ఒక పీఠం ఏర్పడింది. నేను చెప్పడం ఏమంటే, ఈ రోజు ఎన్నికలు వారం ముందు 10 రోజుల ముందు ఎన్నికల అధికారులు మార్చడం వల్ల వచ్చే ఎన్నికల అధికారులకి ఆ పోలీస్ అధికారులకి ఆ ప్రాంతం పైన ఒక అవగాహన ఉండాలి, లేదా అక్కడ ఒక లా అండ్ ఆర్డర్ గురించి పరిస్థితులు తెలుస్తుండాలి. వాటిని తెలియకుండా వాటిని వేసి పల్నాడు జిల్లాలో దాదాపు 22 కేసులు, అనంతపూర్ జిల్లాలో 7 కేసులు, అదేవిధంగా తిరుపతిలో 4 కేసులు, దాదాపు 33 కేసులు నమోదు అవడానికి కారణంలో అవడం జరిగింది. అదేవిధంగా 1370 మంది పైన 124 మంది పైన అరెస్ట్ చేయడం జరిగింది. 94 మంది పైన సెక్షన్ 41 కింద అనుమతించడం జరిగింది. అంటే ఈ రోజు ఏదైతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం ఆదేశిస్తే దానికి అడుగులు మర్చిస్తూ దాదాపు ఏదైతే పిన్నెల పెట్టుకోవడం జరిగింది. దాదాపు 20 పోలీస్ స్టేషన్లో రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టి దాన్ని సంస్థాగతంగా చేసి అక్కడ పోలీస్ బందోబస్తు కానీ అదేవిధంగా చేయాలంటే దాన్ని ఐజీ గారు ఏ మాత్రం పట్టించుకోకుండా త్రిపాఠి గారు గాలి వదిలేస్తే అక్కడ 20 గ్రామాల్లో సక్రమంగా పోలింగ్ జరగకుండా రిగ్గింగ్ చేసుకుంటూ 6 కేంద్రాల్లో ఈవీఎంలు పైన దాడి చేసి పగలగొట్టడము, ఇలాంటి చర్యలన్నీ జరిగితే ఏదైతే అక్కడ జరుగుతున్న ఏజెంట్ని ఏదైతే వైఎస్ఆర్సీపీ ఏజెంట్ని తల్లి తరివేయడము, లేదా అక్కడ ఓట్లు వేసేదానికి వచ్చిన ఎస్టీ, ఎస్టీ, బీసీ మైనార్టీని తల్లి తరివేయడము. వేణుగోపాల్ గారు, మీరు చెప్పింది ఒక కోణంలో కరెక్టే అయినప్పటికీ ఒక కోణంలో కరెక్టే అనుకుందాం. కానీ ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యే హోదాలో ఉండి, ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అయ్యుండి ఆయన వివిప్యాట్ ని ధ్వంసం చేయడాన్ని ఎలా చూడాలంటారు? అదే చెప్తున్నాను లక్ష్మీనాథ్ గారు. ఏ విధంగా ఏజెంట్ తరిపిస్తా ఉంటే, అదేవిధంగా ఓట్లు వేసామని తరిమేసి వీళ్ళు రిగ్గింగ్ చేసుకుంటా ఉంటే మెసేజ్ ఆయన పోవడంతో ఆయన వచ్చి చేశారు అనేసి అంటున్నారు వీళ్ళు. కాకపోతే మేము చెప్పడం ఏమంటే, అది ఎలక్షన్ కమిషన్ మిగతా 6 ప్రాంతాల్లో కూడా ఇలాంటివి జరిగినాయి. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారు. మరి వాటిని ఎందుకు రిలీజ్ చేయలేదు? లోకేష్ గారు మొబైల్లో ఇది మాత్రమే రిలీజ్ చేసినట్టు ఈరోజు ఏదైతే ఎన్క్వైరీలో తెలుస్తాం. అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఏమంటే లోకేష్ మొబైల్లో నుంచి వచ్చిందే కానీ ఈసీ గారు దీన్ని రిలీజ్ చేసినట్టు గారు ఈసీ గారు నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం, మేము ఇలా వీడియోలు ఏడా బయట రిలీజ్ చేయలేదు. అంటే మీకు అనుమానం ఎవరు? ఇప్పుడు ఒకటి వేణుగోపాల్ గారు, అనుమానం ఏమన్నా ఉందా మీకు? అంటే ఇప్పుడు ఎక్కడో గొడవలు జరిగినాయి, టీడీపీ వాళ్ళు ఏదో చేశారంటున్నారు. మరి మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు రిలీజ్ చేయొచ్చు కదా. అంటే ఎవరైనా రిలీజ్ చేశారంటే టీడీపీ వాళ్ళు ఈవీఎం ఎక్కడెక్కడ ధ్వంసం చేశారో తెలుగుదేశం పార్టీ నాయకులు మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. మేము అందుకే ఇప్పుడు అక్కడ మళ్ళీ రీపోలింగ్కి కోర్టు ఆశ్రయించాం. ఎన్నికల అధికారుల్ని అంత మేనేజ్ చేసేసింది కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ఇంకా ఆ ఎన్నికల అధికారులు నమ్మే పరిస్థితి లేదు. అందుకని మేము కోర్టుకు కూడా పోవడం జరిగింది. కోర్టులో కూడా ఏదైతే వారెంట్ ఇష్యూ చేస్తే దానికి 6వ తేదీ వరకు ఎగ్జామ్షన్ బెయిల్ తీసుకురావడము, అదేవిధంగా త్రిపాఠి పైన కానీ వేణుగోపాల్ గారు బయటే పెడుతున్నాం సార్. కోర్టు భద్రత ఉపయోగం ఏముంది? వీళ్ళు ఏం చేయలేరు కదా.
వీళ్ళు ఏమన్నా తిరిగి మాపైన కేసు పెడతారు. మీరు ఎట్లా మొబైల్ పోలింగ్ స్టేషన్ లోకి తీసుకెళ్లారని చెప్పి మా పైన కేసులు పెట్టే పరిస్థితులు ఉంటాయి. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు ఏదైతే కోర్టుకు సబ్మిట్ చేసి ఇప్పుడు చంద్రగిరి గాని సత్యనపల్లి గాని కొన్ని నియోజకవర్గాల్లో మళ్ళీ రీపోలింగ్ కావాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. అంటే ఈ రోజు మేము రిజిస్టర్ చేసుకోన్నా లేదా మేము ఇంకోటి చేసుకోన్నా మేము ఎందుకు రీపోలింగ్ అడుగుతాము? ఈ రోజు వీళ్ళు పోలీసులు అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ ఏజెంట్లు కొట్టి అదే విధంగా ఏదైతే వైఎస్ఆర్సీపీకి సానుభూతి పనులైన ఓట్లు వేయడానికి వస్తే వాళ్ళని తరిమి కొట్టి ఏ విధంగా పోలింగ్ స్టేషన్ ని ఏ విధంగా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఏ విధంగా రిగ్గింగ్ చేశారో అవన్నీ ఆధారాలతో సహా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మేము రీపోలింగ్ అడిగితే రీపోలింగ్ కావాల్సిన ఆధారాలను కూడా చూపించాం. సత్యనపల్లి విషయంలో కానీ చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ నియోజకవర్గంలో కానీ ఏదైతే రీపోలింగ్ కావాలని చెప్పేసి ఏ పోలింగ్ స్టేషన్ కూడా మేము ఆధారాల ద్వారా చూపించడం జరిగింది. దాన్ని కూడా ఈ రోజు వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ హైకోర్టు ఇవ్వడం జరుగుతుంది. నేను చెప్పడం ఏమంటే టీడీపీ వాళ్ళ మీద కానీ ఎవరి మీద దాడి చేయలేదా సార్? సార్ ఇప్పుడు దాడి చేయలేదని కాదు, వాళ్ళు దాడి చేస్తే మేము దెబ్బతిన్న ఉంటాం అనుకుంటున్నారా? వాళ్ళు దాడి చేస్తే మేము దెబ్బతింటా ఉండకుంటారా? వాళ్ళు 4 దెబ్బలు కొడితే మేము తిప్పి 1 దెబ్బలా పట్టగలుగుతాం కదా. ఓకే, ముందు వాళ్ళే దాడి చేశారు. దాడి కదా, ముందు మీరు రిగ్గింగ్ కదా కాదు సార్, ముందు మీరు వాళ్ళే దాడి చేశారు, వాళ్ళే రిగ్గింగ్ పాల్పడ్డారు అంటారు మీరు, అంతేనా? 100%. ఓకే, ఈ రోజు మేము ఎందుకు అడుగుతున్నాం మళ్ళీ మాకు రీపోలింగ్ పెట్టమని చెప్పి? ఓకే, వాళ్ళు రిగ్గింగ్ చేశారు, వాళ్ళు గూండాయిజం చేశారు, వాళ్ళు స్టూడింగ్ చేశారు. ఏది ఈవీఎం ఎక్కడైతే మా ఏజెంట్ తరిమేసి ఏదైతే ఎస్సీ మైనార్టీ తరిమేసి వాళ్ళే రిగ్గింగ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మేము రీపోలింగ్ అడుగుతున్నాం. ఓకే 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 జరుగుతుంటే మేము ఎందుకు రీపోలింగ్ అడుగుతాం? లేదా మేము రిగ్గింగ్ చేసుకుంటే ఎందుకు రీపోలింగ్ అడుగుతాం? ఓకే.